బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహయతివర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జగద్గురువులైన ఆదిశంకరులు గురు అష్టకంలో గురువు లేకపోతే ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు అని చెప్పారు. కనుక తప్పకుండా గురువును ఆశ్రయించాలి. అలానే సాయినాథుడు గురువు లేకపోతే పిడకలేరుకోవడానికి వచ్చింది అని అన్నారు. గురువు లేని జీవితం వ్యర్థం అయిపోతుంది అని సనాతనంగా హిందూ ధర్మంలో అడుగడుగున మహనీయులు అందరూ కూడా బోధిస్తూ ఉన్నారు. మరి గురువు లేకపోతే కుదరదు అంటున్నప్పుడు గురువు ఎవరిని గురువు అనుకోవాలి? గురువు యొక్క గొప్పతనం ఏమిటి? గురువు యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి? అవన్నీ కూడా తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగా కలుగుతుంది గురు అష్టకం విన్న తర్వాత. కనుక మాస్టర్ గారు చెప్పినట్లు సాయి భక్తులకు ప్రస్థానత్రయము అనదగిన వాటిలో కూడా గురు గీత అనేది ప్రథమంగా చెప్పారు. గనక అటువంటి గురుగీతను మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ నిన్న మొదటి శ్లోకం, అది ఒక మంగళాచరణం లాంటిది. మొదటి శ్లోకము అచింత్యా వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. అది చెప్పుకున్నాం. ఋషయః ఉవాచ సూత సూత మహాప్రాజ్ఞా నిగమాగమపారగ గురుస్వరూపమస్మాకం బ్రూహి సర్వమలాపహం. మహాధీమంతుడమైనటువంటి ఓ సూత మహర్షి, వేదములను ఆగమములను పూర్తిగా తెలుసుకొనిన ఓ సూత ఋషివరేణ్య, సమస్త మాయామాలిన్యములను నిశ్శేషముగా అపహరించునట్టి గురుస్వరూపమును మా కోసం చెప్పండి అని చెప్పి సౌనకాది మహర్షులు సకల పురాణ ప్రవక్త అయినటువంటి సూత మహర్షిని చాలా ఆదరముతో అడిగారు. గురుగీత ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఈ గురుగీతను తెలుసుకోవాలి అని నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులంతా కూడా సమావేశమై సూత మహర్షిని ప్రార్థించారు. వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు అందిస్తే ఆ పురాణాలన్నీ మొట్టమొదట ప్రవచనం రూపంలో కూర్చొని సత్సంగం రూపంలో ఎందరో మహర్షులు కూర్చొని చెప్పినటువంటి ప్రదేశం నైమిసారణ్యం. అక్కడ సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు, మాకు ఇది చెప్పండి ఇది చెప్పండి అని. ఆ విధంగా పురాణాలన్నీ కూడా సూత మహర్షి ద్వారా ప్రవచించబడ్డాయి మొట్టమొదట. ఆ
ఆ విధంగా ప్రవచించబడినటువంటి పురాణాలలో స్కాంద పురాణాంతర్గతమైనటువంటి గురుగీతను మాకు చెప్పమని సౌనకాది మహర్షులు అడుగుతున్నారు సూత మహర్షిని. ఆయనకు వేదాలు ఆగమాలు అన్నీ తెలుసు కనుక మాయామాలిన్యాలన్నింటినీ కూడా తొలగించగలిగినటువంటి గురుస్వరూపాన్ని మాకు చెప్పు అని అడిగారు వాళ్ళు. గురువు గురించి తెలుసుకుంటే ఆ గురుస్వరూపం ఎటువంటిదో అర్థమైతే నిశ్శేషం కొంచెం కూడా మిగలకుండా మాలిన్యాలన్నీ తొలగిపోతాయి గనుక గురుతత్వాన్ని బోధించండి మా యందు దయచేసి అని ఆ పురాణ ప్రవక్త అయినటువంటి సూత సార్వభౌముడిని మహర్షులంతా కోరారు. ఆ విధంగా నైమిసారణ్యంలో మహర్షులందరూ సమావేశమై అనేక పురాణాలను ప్రవచనం రూపంలో సూత మహర్షి చెబుతూ ఉంటే సౌనకాది మహర్షులు శ్రవణం చేశారు గనక అలా ఎన్నో సంవత్సరాలు దీర్ఘసత్రయాగము అనే దాని నెపంతో అక్కడ నిత్యము కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో సంవత్సరాల పాటు సత్సంగాలు కొనసాగాయి గనుక ఆ నైమిసారణ్యం మహాపవిత్రమైంది, పుణ్యభూమి అయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అక్కడ ఆ నైమిసారణ్యం ఎంతో పరమ పవిత్రంగా భావించబడుతూ ఉంది. సత్సంగాల ప్రభావముతోనే అది ఒక కలిపురుషుడు ప్రవేశించినటువంటి భూమి మీద ఏకైక ప్రదేశము అని అన్నారు నైమిసారణ్యాన్ని. కలిపురుషుడు ఎందుకు ప్రవేశించడండి నైమిసారణ్యంలో అనంటే అక్కడ నిత్యం సత్సంగం జరుగుతుంది గనుక అన్నారు. అక్కడ గురు బోధ శ్రవణం చేస్తున్నారు గనుక అని దాని అర్థం. అలానే అక్కడ చక్రతీర్థం అని ఉంటుంది, ఇలా గుండ్రంగా ఉంటుంది, అందులో చుట్టూ నీళ్లు ఉంటాయి, చుట్టూ మెట్లు ఉంటాయి, ఏ పక్క నుంచి అయినా దిగొచ్చు. ఆ చక్రతీర్థంలోకి దిగితే ఆ నీళ్ళు ఇలా ప్రవహిస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గానే అట్లాగా వెళ్ళిపోతూ ఉంటాం మనం, దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం నీళ్ళల్లో. ఆ చక్రతీర్థం ఏమిటి? చక్రతీర్థం ఏమిటి? నైమిసారణ్యం ఎందుకు కలిపురుషుడు ప్రవేశించడు? ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఒక చక్కని తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాయి. అక్కడ సూత మహర్షి చెబుతూ ఉంటే సౌనకాది మహర్షులు శ్రవణం చేశారు అంటే సత్సంగం జరిగింది. అలా సత్సంగం జరిగినప్పుడు అక్కడ అనేక విషయాలు బోధింపబడతాయి. అనేక విషయాలు బోధింపబడినప్పుడు వాటిని శ్రవణం చేసినటువంటి వారు ఎంతో వివేకము కలిగి వైరాగ్యముతో కడు జాగరూకులై ఉంటారు గనక కలిపురుషుడి ప్రభావానికి గురిగారు, లోనుగారు. కలిపురుషుడి ప్రభావానికి లోనుగారు గనుక అక్కడ ఉండేటువంటి చక్రతీర్థము జనన మరణ పరిభ్రమణం అనేటువంటి చక్రంలో చిక్కుకోరు. అటువంటి చక్రంలో చిక్కుకోకుండా అందులో నుంచి బయట పడేస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం వచ్చి అక్కడ పడింది కనుక అది చక్రతీర్థము అని చెప్తారు. విష్ణు చక్రం లాగా ఉంటుంది చూడటానికి. చక్రం ఏం చేస్తుంది అంటే బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. మనం ఎప్పుడైతే గురుబోధ పొందలేదో, గురుబోధ గ్రహించలేదో, గురుబోధ యొక్క సారము తత్వము తెలుసుకోలేదో అప్పుడు మాయామోహాలతో ఉంటాం గనక కలిపురుషుడికి బానిస అవుతాం గనక పక్కదారి పడతాం గనక సంసార చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు. అదే గురుబోధ విని దానికి అనుగుణంగా జీవించి ఎవరైతే సన్మార్గవర్తనలు అవుతారో వాడు ఈ చక్రం నుంచి బయటపడతాడు. ఈ చక్రంలో బంధింపబడాలి అన్నా, ఈ చక్రంలో నుంచి బయటపడాలి అన్నా ఏదైనా మన చేతిలోనే ఉంటుంది. ఆ విధంగా మాయామాలిన్యాలన్నింటినీ నిశ్శేషముగా సంహరించగలిగిన, అపహరించగలిగిన, పోగొట్టగలిగినటువంటిది గురుస్వరూపం. కనుక గురుస్వరూపాన్ని మా కోసం చెప్పండి అని సౌనకాది మహర్షులు అడుగుతూ ఉంటే సూత మహర్షిని యస్య శ్రవణమాత్రేణ దేహి దుఃఖాద్విముచ్యతే ఏన మార్గేణ మునయః సర్వజ్ఞత్వం ప్రపేదిరే యత్ప్రాప్య న పునర్యాతి నరః సంసారబంధనం తథావిధం పరం తత్వం వక్తవ్యమధునా త్వయా.
ఏ గురుస్వరూపమును శ్రవణము చేసినంత మాత్రము చేతనే సమస్త ప్రాణులు దుఃఖం నుంచి విముక్తిని పొందుతాయో, ఏ మార్గము చేత మునులు సర్వజ్ఞత్వమును పొందారో, జీవుడు బ్రహ్మతత్వాన్ని పొందుతున్నాడో, దేనిని పొందినటువంటి నరుడు సంసార బంధములలో మరలా చిక్కుకొనడో అటువంటి శ్రేష్టమైన గురుతత్వాన్ని ఇప్పుడు మాకు తెలియజేయండి అని ప్రార్థిస్తున్నారు. గురువు తత్వం శ్రవణం చేస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. అటువంటి గురుతత్వం మాకు చెప్పండి. ఏ మార్గము పట్టుకుని నడిస్తే మునులు సర్వజ్ఞత్వమును పొందారో అది మాకు చెప్పండి. ఏ గురుతత్వము వలన జీవుడు బ్రహ్మతత్వాన్ని పొందుతున్నాడో, ఏ గురుతత్వాన్ని తెలుసుకుంటే ఇక మనుషులు సంసార బంధంలో చిక్కుకోవలసిన అవసరం ఉండదో అలాంటి శ్రేష్టమైన గురుతత్వాన్ని చెప్పండి అని ఇది కూడా మళ్ళీ వాళ్లే ప్రార్థిస్తూ ఉన్నారు. ఇదంతా సూత మహర్షిని సౌనకాది మహర్షులు ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. గుహ్యాత్ గుహ్యతమం సారం గురుగీతా విశేషతః త్వత్ప్రసాదాశ్చ శ్రోతవ్యా తత్సర్వం బ్రూహి సూతనః. వేదాంత శాస్త్రములోని రహస్యముల కన్నను మిగుల రహస్యమైనది, సారవత్తరమైనది అయిన గురుగీతను మీ అనుగ్రహంతో విశేషంగా వినాలి అని మాకు కుతూహలంగా ఉన్నది. మేము ప్రార్థిస్తున్నాము. వేదాంత శాస్త్రాలు తెలియకపోయినా కూడా అందులో రహస్యాల కన్నా మిగుల రహస్యాలు ఇందులో ఉన్నాయి. వేదాంతం కన్నా రహస్యమైనది ఈ గురుతత్వము, సారవంతమైనటువంటిది ఈ గురు గీత. కనుక మాకు దానిని వినిపించండి స్వామి. ఓ సూత మహర్షి, మీరు దానిని పరిపూర్ణంగా మాకు చెప్పండి. ఎప్పుడైనా మనం ఒక విషయం తెలుసుకోవాలి అంటే కూడా ఎవరి నుండైనా ఆ అడిగేటువంటి విధానాన్ని కూడా మనం ఇక్కడ అలవర్చుకోవచ్చు. సౌనకాది మహర్షులు వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు మహర్షులే. సౌనకాది మహర్షులు ఎవరిని అడుగుతున్నారు? సూత మహర్షిని అడుగుతున్నారు. నేనే ఎంతటి వాడిని నేను ఒకళ్ళని అడగడం ఏమిటి? మనం ఎందుకు తక్కువ అవ్వాలి? మనకేదో తెలియదని బయట ఎందుకు పడాలి? మనం అట్లానే ఉందాము అనుకుంటే అట్లానే ఉంటాం. మరి చిన్నతనం అనుకోలేదే అడగడం. తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవడంలో ఎప్పుడూ నామోషి చిన్నతనం అనుకోకూడదు. వీళ్ళందరూ మహర్షులైనా కూడా సూత మహర్షి చెబితే విందాము అని కుతూహలంతో మరి ఎందుకు అడుగుతున్నారు? అడగడంలో కూడా ఏదో ఆజ్ఞాపించినట్లు కాకుండా వినయ విధేయతలతో ఎందుకు ప్రార్థిస్తున్నారు? ఓ సూత మహర్షి, మీరు దానిని పరిపూర్ణముగా మాకు సెలవివ్వండి అని ఎందుకు కోరుతున్నారు? ఇతి సంప్రార్థితః సూతో ముని సంఘైర్ముహుర్ముహుః కుతూహలేన మహతా ప్రోవాచ మధురం వచః. పైన తెలిపిన ప్రకారము సూత మహాముని సౌనకాది ఋషివర్యుల చేత అనేక పర్యాయములు ప్రార్థితుడై మిగిలిన ఉత్సాహముతో వారను చూసి మధురములైనటువంటి మాటలు పలకడం మొదలు పెడుతూ ఉన్నారు. వాళ్ళంతా అలా ప్రార్థించారు కదా సౌనకాది మహర్షులు. వాళ్ళందరూ అట్లా ప్రార్థించేటప్పటికీ అనేక విధముల పరిపరి విధముల వారి యొక్క ఉత్సాహాన్ని, వారి యొక్క ఆసక్తిని, వారి యొక్క జిజ్ఞాసకు సంతోషించి ఉత్సాహంతో వారిని చూశారు. అడిగేవాళ్ళు అలా తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో అడుగుతూ ఉంటే చెప్పేవాళ్ళకు కూడా ఉత్సాహం కలుగుతుంది. అందుకని తెలియకపోయినా వాళ్ళు అడిగినందుకైనా సరే తెలుసుకొని చెప్తారు. వాళ్ళకి తెలియకపోవచ్చు ఒకవేళ ఏదైనా. వాళ్ళకి తెలుసో లేదో, అడిగితే బాగుంటుందో బాగుండదో మనమే అనుకుంటే ఎట్లా? ఒకవేళ వారికి తెలియకపోయినా చెప్తారు, నేను తెలుసుకొని చెప్తానమ్మా టైం ఏమని అడిగారు ఆది శంకరాచార్య స్వామి ఉభయ భారతీదేవి దగ్గర. ఆవిడ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే నేను అనుభవంతో నేను తెలుసుకుని రావడానికి గడువు ఇమ్మని అడిగారు ఆది శంకరాచార్య స్వామి.
అందుచేత మరి నామోషి అనుకుంటే ఎట్లా? ఎంత సర్వజ్ఞుడైనా ఆయనకి ఏదో ఒక విషయం తెలియకపోవచ్చు. సృష్టిలో సకలము తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? కనుక ఎప్పుడైతే వారు ప్రార్థించారో ఈయనకు ఉత్సాహం కలిగింది చెప్పడానికి. అందుకోసమే సత్సంగాలు విన్న వాళ్ళు కూడా స్పందించండి, ఏదైనా అడగండి, మాట్లాడండి, మీకు ఏమనిపించిందో చెప్పండి, మీ అభిప్రాయాలు పంచుకోండి, మెసేజ్ పెట్టండి, టైప్ చేయడం రాకపోతే వాయిస్ మెసేజ్ నేర్చుకోండి అని అప్పుడప్పుడు అనేది అందుకోసమే. అడుగుతూ ఉంటే ఇంకా చెప్పాలి అనిపిస్తుంది. ఎప్పుడైతే సౌనకాది మహర్షులు ఈ విధంగా సూత సార్వభౌముడిని గురుగీతను సవివరంగా తెలియజేయమని ప్రార్థించారో అప్పుడు ఆయన ఉత్సాహంతో ప్రారంభం చేస్తూ ఉన్నాడు. సూత ఉవాచ శృణుధ్వం మునయః సర్వే శ్రద్ధయా పరయా ముదా వదామి భవరోగగ్నిం గీతాం మాతృస్వరూపిణీ గీతాం మాతృస్వరూపిణీ. మాతృస్వరూపిణియు అనాది మాయామయ సంసారమును గొప్పదగు రోగమును ధ్వంసము చేయునదియును అగు గురుగీతను నేను చెప్పబోచున్నాను. కనుక ఓ మునీశ్వరులారా, మీరందరూ పరమ శ్రద్ధతో మిక్కిలి సంతోషముతో ఆలకించండి అని సూత మహర్షి ప్రారంభం చేశారు. మాతృస్వరూపిణి లాంటిది నాయన ఈ గీత. అనాది మాయామయ సంసారము అనేటువంటి గొప్ప రోగానికి ధ్వంసం చేసే మందు ఈ గీత, గురుగీత. అది నేను మీకు చెప్తాను. మాతృస్వరూపిణి అంటే ఇక్కడ తల్లి లాంటిది అని. అలానే మాయామయ సంసారం అనే గొప్ప రోగాన్ని ధ్వంసం చేస్తుంది. నీకు మాయా రోగం నశించిపోతుంది. ఎందుకు ఈ తిప్పలన్నీ మనిషికి? ఎందుకు ఈ వ్యామోహాలన్నీ మనిషికి అంటే రోగము. ఏమి రోగం? మాయ రోగము అన్నారు. మాయామయ సంసారం అనే గొప్ప రోగమయ్యా. అందుచేత మాయ రోగము పట్టుకొని పీడింపబడుతున్నటువంటి వాళ్ళు మాయా రోగము నుండి, సంసార రోగము నుండి విడవడాలి అనంటే అటువంటి గురుగీతను శ్రవణం చెయ్యాలి. మాతృస్వరూపిణి అయిన గురుగీతను. అది మీ అందరికీ కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధతో వినండి, పరమశ్రద్ధతో వినండి. శ్రద్ధ కూడా కాదు, పరమశ్రద్ధగా వినాలి, సంతోషంగా వినాలి. ఆ వినడంలో కూడా శ్రద్ధ ఉండాలి, సంతోషం ఉండాలంటున్నారు. ఎప్పుడెప్పుడు విందామా అనేటువంటి సంతోషం, ఇష్టమైన దానికోసం అట్లాంటి సంతోషం ఉంటుంది, తపన ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎవరికి ఇష్టమైన దానికోసం వాళ్ళకి ఎట్లా సంతోషం ఉంటుందో అలానే ఇటువంటి విషయాలు వినడానికి పట్ల ఆసక్తి మనకు అట్లా ఉండాలి, సంతోషం అట్లా ఉండాలి, మిక్కిలి శ్రద్ధ ఉండాలి. పురా కైలాస శిఖరే సిద్ధ గంధర్వ సేవితే తత్ర కల్పలతా పుష్పమందిరే అత్యంత సుందరే. పురా కైలాస శిఖరే సిద్ధ గంధర్వ సేవితే తత్ర కల్పలతా పుష్పమందిరే అత్యంత సుందరే. పూర్వము సిద్ధ గంధర్వాదుల చేత ఆశ్రయింపబడిన కైలాస శిఖరమందు నానావిధ పుష్పముల చేత కూడుకొని ఉన్న కల్పలతా మందిరము మిగుల మనోజ్ఞమై ఉండెను. సూత మహర్షి గురుగీతను ప్రారంభం చేస్తూ ఉన్నారు. సౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగారు కదా చెప్పమని. ఇక్కడ మనమందరం చెప్పుకుంటున్నాము గురుగీత. ఈ గురుగీత మనందరం చెప్పుకుంటున్నాము, సరేనండి. ఇది ఎవరు చెప్పుకున్నారు ముందు అంటే సౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్పాడు అన్నారు. సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే కైలాస శిఖరానికి వెళ్ళాడు ఆయన.
సిద్ధ గంధర్వాదుల చేత ఆశ్రయింపబడినటువంటి కైలాస శిఖరములో ఒకానొకప్పుడు పూర్వకాలమున నానావిధ పుష్పములతో కూడుకొని ఉన్నటువంటి కల్పలతా మందిరము మిగుల మనోజ్ఞముగా ఉన్నదయా. అచ్చోట ఎవరున్నారు? కైలాస శిఖరంలో ఎవరుంటారు? వ్యాఘ్రాజినే సమాసీనం సుఖాదిమునవందితం బోధయంతం పరం తత్వం మధ్యే మునిగణం క్వచిత్. వ్యాఘ్రాజినే సమాసీనం సుఖాదిముని వందితం బోధయంతం పరం తత్వం మధ్యే మునిగణం క్వచిత్. అటువంటి మనోజ్ఞమైనటువంటి కల్పలతా మందిరములో కైలాస శిఖరమున సిద్ధ గంధర్వాదుల చేత ఆశ్రయింపబడినటువంటి మహర్షుల యొక్క మధ్యలో వ్యాఘ్రాసనమున కూర్చున్నారు. ఎవరు? వ్యాఘ్రాసనంలో పులి చర్మము మీద కూర్చుని ఆసీనులై సుఖాది మహామునుల చేత నమస్కార పూర్వకముగా స్తోత్రము చేయబడుతూ ఉన్నటువంటి ఆ ముని సమూహమునకు పరమతత్వమును బోధించుచున్నట్టు ఒకానొక సమయమునందు నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్తున్నారు. మనం శ్రీకామ్యపుర దత్తక్షేత్రంలో మనం చెప్పుకుంటున్నట్లు నైమిసారణ్యంలో వాళ్ళు చెప్పుకున్నది మనం చెప్పుకుంటున్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు సూత మహర్షి ఎవరు చెప్పుకుంటున్నారు? వాళ్ళు కైలాస శిఖరంలో ఈ సిద్ధగంధర్వాదుల చేత ఆశ్రయింపబడి వ్యాఘ్రాసనాసీనుడై సుఖాది మహర్షుల చేత నమస్కార పూర్వకముగా స్తోత్రము చేయబడుతున్నటువంటి ముని సమూహానికి పరతత్వాన్ని బోధిస్తున్నాడు పరమేశ్వరుడు. అటువంటి ఒకానొక సమయమున కైలాసములో ప్రణమ్రవదనాసస్వన్ నమస్కుర్వంతమాదరాత్ దృష్ట్వా విస్మయమాపన్నా పార్వతీ పరిపృచ్ఛతి. ఆ మహా కైలాస పర్వతంలో అనేక మంది సిద్ధ గంధర్వాదులు సుఖాది మహర్షుల చేత స్తోత్రము చేయబడుతూ ఉన్నటువంటి సమయమున అక్కడ ఉన్నటువంటి ముని సమూహానికి పరమేశ్వరుడు పరతత్వాన్ని బోధిస్తూ ఉన్నటువంటి సమయమున చేరువున ఉన్న మహర్షి వర్యులను సర్వదా నమస్కరించుచున్నట్టి మహేశ్వరుని గాంచి మిగుల ఆశ్చర్యము పొందినదై నమ్రముఖి అయినటువంటి పార్వతీమాత పరమప్రీతితో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నది, ప్రశ్నిస్తూ ఉన్నది. కైలాస శిఖరంలో గంధర్వులున్నారు, సుఖాది మహర్షులున్నారు. వాళ్ళంతా అతి భక్తితో నమస్కరించి స్తోత్రములు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ చేరువులో ఉన్న మహర్షులందరూ కూడా సర్వదా నమస్కరిస్తూ మహేశ్వరుణ్ణి గాంచి నమస్కరింపబడుతున్న పరమేశ్వరుణ్ణి చూసి పార్వతీమాత ఆశ్చర్యము పొందినదై నమ్రముఖి వినయముతో, చూడండి, సూత మహర్షిని సౌనికాది మహర్షులు కూడా వినయంతో ప్రార్థించారు. కైలాసంలో సాక్షాత్తు పరమేశ్వరి అయినటువంటి పార్వతీమాత జగన్మాత పరమేశ్వరుడిని కూడా వినయంతోనే ప్రశ్నిస్తూ ఉన్నది, ప్రార్థిస్తూ ఉన్నది, ప్రశ్నిస్తూ ఉన్నది. ప్రశ్న వేయవలను తెలుసుకోవాలి అంటే కానీ ఆ ప్రశ్న వినయపూర్వకముగా ఉండవలను. అప్పుడు పార్వతీమాత పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నది. ఆ పార్వతీమాత ఏమి ప్రార్థిస్తున్నది అనంటే, ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో
త్వాం నమస్కుర్వతే భక్త్యా సురాసురనరాః సదా. ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో త్వాం నమస్కుర్వతే భక్త్యా సురాసురనరాః సదా. ఓ ప్రణవస్వరూప, ప్రకాశమానుడవైనటువంటి ఓ మహాదేవా, దేవేశ, పరా ప్రకృతి కన్నా విలక్షణుడవైనటువంటి ఓ పరాత్పర, సర్వలోక గురో, మిమ్మలను దేవతలు, అసురులు, నరులు ఎల్లప్పుడూ పరమ భక్తితో నమస్కరించుచున్నారు స్వామి అని పార్వతీమాత పరమేశ్వరుడికి వినయపూర్వకముగా ప్రార్థించి ప్రశ్నిస్తూ ఉన్నది. ఆ విధంగా పార్వతీమాత యొక్క ప్రశ్నతో ఆమె పార్వతీమాత ప్రశ్న వేస్తే పరమేశ్వరుడు బోధించడం మొదలు పెడతాడు గురుగీత. ఇక్కడ మనం చెప్పుకుంటున్నట్లు సౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగి తెలుసుకుంటున్నారు. సూత మహర్షి కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంభాషణ పూర్వకంగా ఇది తెలియజేస్తారు. ఇంకా పార్వతీమాత ప్రశ్నలు ఏమి వేసినదో, ఆ తర్వాత పరమేశ్వరుడు గురుగీత ఎలా ప్రారంభం చేశారో రేపు తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః.